హే గాయ్స్, వెల్కమ్ టు అనదర్ ఫుల్ వ్లాగ్ ఆఫ్ ఎ డే బిఫోర్ వరలక్ష్మి వ్రతం. పూజ ముందు రోజు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించిపోతున్నాను అనమాట. ఇది పూజ ముందు రోజు ఆఫ్టర్నూన్ రికార్డ్ చేసిన వీడియో అనమాట. సో ఆ ముందు రోజే పూజకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకుంటున్నాను. ముందుగా అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. నేను ఎవ్రీ ఇయర్ శారీ డ్రేప్ చేసి రెడీ చేసేదాన్ని, బట్ ఈ ఇయర్ మాత్రం 2 బ్లౌజ్ పీసెస్తో అమ్మవారికి శారీ లాగా డ్రేప్ చేసుకుని పెట్టుకుంటున్నాను. శారీ డ్రేప్ చేసేసి జ్యువెలరీ కూడా సెట్ చేసేసుకుని అమ్మవారిని మొత్తం రెడీ చేసేసి పెట్టుకుందామని చెప్పి ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇదంతా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే షాపింగ్ ఉంది, అందుకనే ఆఫ్టర్నూన్ నుండే అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఫైనల్గా అమ్మవారిని అయితే ఇంత బ్యూటిఫుల్గా ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత రేపటికి పూజకి కావాల్సిన పూజ సామాన్లు మొత్తం ముందు రోజే వాష్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇదంతా అయ్యేప్పటికి ఈవినింగ్ అయిందనమాట. ఒక స్మాల్ టీ బ్రేక్ తీసుకుని ఆ తర్వాత టెర్రస్ పైకి వెళ్ళి మల్లెపూలు అయితే కోసుకొని వచ్చామన్నమాట. నేను అత్తయ్య. ఇవన్నీ మా చెట్టు మల్లెపూలే. ఈ ఫ్లవర్స్ అన్ని మాల కట్టేశాను, ఎందుకంటే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి కదా, పెట్టుకుని వెళ్దామని చెప్పేసి. ఇంకా ఇవి మొగ్గలు రేపటికి యూజ్ అవుతాయి కదా, ఇంకా ఆ మొగ్గలు అలాగే ఉంచేసి ఫ్లవర్స్ మాల కట్టుకొని ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరామన్నమాట నేను రాజా. ఏటీఎం నుండి క్యాష్ డ్రా చేసి ఫస్ట్ అయితే గోల్డ్ షాప్కి వెళ్ళామన్నమాట. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అంటే కంపల్సరీగా లక్ష్మీ రూపు ఉండాల్సిందే. ఫస్ట్ అయితే లక్ష్మీదేవి రూపు తీసుకుందామని చెప్పి గోల్డ్ షాప్కి వెళ్ళాము. ఇక్కడ బడ్జెట్ని బట్టి 4 రకాలుగా లక్ష్మీదేవి రూపులు చూపించారనమాట. సో నేనైతే ఏ రూపు తీసుకున్నాను అనేది నేను మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. అప్పటి వరకు సరదాగా మీరు కూడా గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ లక్ష్మీ రూపుతో పాటు ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఎవ్రీ ఇయర్ ఇలా బుక్ కూడా గిఫ్ట్ చేస్తారనమాట. సో ఈ ఇయర్ కూడా బుక్ ఇచ్చారు. ఇంకా బుక్ లక్ష్మీ రూపు తీసుకుని నెక్స్ట్ అయితే మేము తాడేపల్లిగూడెం మార్కెట్కి వెళ్ళామన్నమాట. ఫ్రూట్స్ ఫ్లవర్స్ తీసుకుందామని. తాడేపల్లిగూడెం మార్కెట్ రోడ్ అయితే చాలా బిజీగా ఉందన్నమాట. చాలా హెవీ ట్రాఫిక్కే కాదు, కాస్ట్ కూడా చాలా హెవీ. 50 grams ఫ్లవర్స్ 50 రూపీస్ అంట. ఎప్పుడు ఎంత కాస్ట్లీ ఫ్లవర్స్ కొనలేదు. మేబీ వరలక్ష్మి వ్రతం ఎఫెక్ట్ ఏమో అనుకుని ఇంకా అన్ని తీసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ ఏమేమి తీసుకొచ్చామో చూద్దాము. ఫస్ట్ అయితే అరటిపళ్ళు తాంబూలం ఇవ్వాలి కదా, సో అరటిపళ్ళు తీసుకున్నాను. అలాగే ఫ్లవర్స్ చెప్పాను కదా చాలా కాస్ట్లీ ఫ్లవర్స్, అవి మాత్రమే. ఇంకా అమ్మవారికి వేయడానికి ఫ్లవర్స్ గార్లాండ్ ఒకటి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇందాక డెకర్ చేసినప్పుడు ప్లాస్టిక్ ఫ్లవర్స్ వేసాం కదా, ఎందుకో నాకు అది చాలా మంచిగా అనిపించలేదన్నమాట. సర్లే ఒక మాల తీసుకుందాము అనిపించింది. సో ఒక మాల అయితే తీసుకున్నాము. ఇది కూడా కాస్టే పర్లేదు, అన్నీ కలిపి యావరేజ్గా ఇచ్చారు.
ఇక తర్వాత అయితే అమ్మవారికి అలాగే వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి కదా, సో అందుకోసం ఫ్రూట్స్ తీసుకున్నాము. ఇంకా ఇదైతే లక్ష్మీ రూప్ అనమాట. ఇందాక చెప్పాను కదా నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను అని చెప్పేసి. గోల్డ్ రేట్ అయితే చాలా ఉంది కదా, ఇంకా ఇది తీసుకున్నాం అనమాట. ఇది కూడా 4000 చెప్పారు. సో మా బడ్జెట్లో వచ్చిందని చెప్పేసి ఆ లక్ష్మీదేవి రూప్ తీసుకున్నాము. ఇంకా తాంబూలంలోకి ఇవ్వడానికి గాజులు అలాంటివి కావాలి కదా, సో కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే తీసుకొచ్చామన్నమాట. సో ఇది మా టోటల్ షాపింగ్ అండ్ అరేంజ్మెంట్స్ వీడియో. రేపు మళ్ళీ వరలక్ష్మి వ్రతం వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.